కడప జిల్లాలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిఐటియు కార్మిక అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో నిరసనకు చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24,000 రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వాలని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచినీటి సరఫరాను కూడా నిలిపివేసి ఆందోళన ఉధృతం చేస్తామంటున్న కార్మిక నాయకులతో మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోకుండా అదేవిధంగా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ను రెగ్యులైజ్ చేసి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సమ్మెబాట పట్టారు. ఇదే అంశానికి సంబంధించి సిఐటియు అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్ చెప్పండి, మొత్తం మీద అయితే ఈ సమ్మెబాట పట్టడానికి గల కారణాలు ఏమిటి? అసలు ప్రభుత్వాన్ని మీరు ఏమి కోరారు? ఏం జరిగింది? 4.5 సంవత్సరం నుంచి మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని మేము అనేక రూపాలలో మెమరాండం వేయడం జరిగింది, సమ్మె లెటర్ వేయడం జరిగింది, సమ్మె చేసినాం. అనేక బొత్స సత్యనారాయణ గారు ఉన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అయితే మున్సిపల్ కార్మికులకి ఒక ముష్టిలాగా హెల్త్ అలవెన్స్ మాత్రం వేసినారు. ఆ హెల్త్ అలవెన్స్ కానీ జీతంలో కలపకుండా చేయడం జరిగింది. అంది మేమేమంటున్నామంటే, నువ్వు ఇచ్చిన పాదయాత్రలు ఏమేమి హామీ ఇచ్చినావు అదే నెరవేర్చు. మేమేమి అడుగుతున్నాం? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీని సమాన పని సమాన వేతనమి, అట్లాగే సుప్రీంకోర్టు ప్రకారం వేతనాలు పెంచు, సుప్రీంకోర్టు ప్రకారం ఇచ్చిన పర్మనెంట్ చేయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ. ఈరోజు క్లాప్ కానీ కోవిడ్ కార్మికులు కానీ అనునిత్యం పనిచేసే కార్మికుల పక్షాన నిలబడేది ఎవరూ లేరు. అందుకే గతిలేని పరిస్థితులు మేము సమ్మెలో దిగడం జరిగింది. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చిన ఒక మాట మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు మేమేం గొంతెమ్మ కోరగలం లేదా? నీ ఎమ్మెల్యే జీతం అడగడంలా, మీ ఎమ్మెల్యే ఇల్లు అడగడంలా, నువ్వు ఉండే గెస్ట్ హౌస్ అడగడంలా, నువ్వు విశాఖపట్నంలో కట్టుకునే గెస్ట్ హౌస్ అడగడంలా. మాకు ఇప్పుడు ఉండే అనుకూలంగా ఉండే ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచి మా సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో మీకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే నెక్స్ట్ సమ్మె బాటన ఏ ఇతరత్ర కార్యక్రమాలు చేపడుతున్నాం? మేము శాంతియుతంగా ఒక 2 రోజుల పాటు ఆందోళన చేస్తాం. అవసరమైతే వాళ్ళ ఇంటికి నీళ్లు కానీ పోకుండా ఆయన ముడ్డి గడుక్కునే దానికి కానీ నీళ్ళు వదిలే పరిస్థితి లేకుండా చేస్తాం. ఎందుకంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలు మా మిత్రులు మా సోదరులు కాబట్టి మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నీళ్లు కానీ బంద్ చేయాలి. ఈరోజు మేము రాష్ట్ర కమిటీ పిలిపించింది ఏమంటే నీళ్లు కానీ బంద్ చేయమని. ఆయన బంద్ చేయకుండా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేశాం. మీరు కానీ రేపు మొన్న లోపల చర్చలు కానీ పిలుచుకుంటే మొత్తం ఎమర్జెన్సీ ఉండే భాగంలో ఉండే పనిచేసే కార్మికులందరినీ సమ్మెలోకి దింపుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకోకుండా, మా యొక్క సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయడం లేదని చెప్పేసి ఈరోజు సమ్మె బాట పెట్టాము. మా యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా మేము యొక్క విధి విధానాల బట్టి ఇప్పుడు ఉన్నటువంటి సరైనటువంటి రీతిలో ధరల పెంపుల విషయంలో ఇతర విషయాలకు సంబంధించి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఈరోజు సమ్మె బాట పెట్టామని చెప్పి తెలియజేస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్ 60.